38 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ అర్చన కాంబినేషన్తో ఓ సినిమా రూపొందింది అనుకున్నాం. దానికి రూపేష్ నిర్మాత అని తెలిసింది. అయితే ఆ సినిమాలోనే హీరోగా నటించిన రూపేష్ గారు షష్టిపూర్తి. ఇప్పుడంతా తెలుగు టైటిల్స్ అనేది చాలా రేర్గా వస్తున్న సినిమాలు, అన్ని ఇంగ్లీష్ టైటిల్తోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అయితే అచ్చమైన తెలుగు సినిమాగా వస్తున్న షష్టిపూర్తి ఈ మే 30వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, ఆ చిత్ర కథానాయకులు రూపేష్ గారు షష్టిపూర్తి గురించి ఏం చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రూపేష్ గారు. సార్, ఎలా ఉన్నారు? అంత సూపర్ అండి. చెప్పండి షష్టిపూర్తి. ఇందాక నేను చెప్పినట్టుగానే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్ తోటే ఇప్పుడు అన్ని సినిమాలు తెగ వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి కూడా. మీరు అసలు షష్టిపూర్తి ఎందుకు పెట్టారు? అంటే మన తెలుగుతనం మనం మర్చిపోయే రోజులు అండి ఇవన్నీ. మన తెలుగుతనం అయినా, మన కల్చర్ అయినా, మన నేటివిటీ అయినా, మన మన ఎమోషన్స్ అయినా మెల్లిగా మనము అవే వెళ్ళిపోతున్నాం వాటితోనే. సో మనకి ఎంతైనా మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా, మన ఇంగ్లీష్ ఎంత మాట్లాడినా కూడా మన ఇంటికి వచ్చి తినేది పప్పన్నమే. సో అలాంటి పప్పన్నం లాంటి మంచి సినిమా, మన సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొద్దాం. చాలా కాలం తర్వాత, చాలా కాలంగా మంచి సినిమాలు రాలేవు అంటే మంచి సినిమాలు అని నేను అంటలా, బట్ బేసిక్గా ఒక ట్రెడిషన్ కైండ్ ఆఫ్ సినిమాలకు కొంచెం గ్యాప్ వచ్చింది. అలాంటి ట్రెడిషన్తో వద్దామని ఒక మంచి ప్రయత్నం చేశాను సార్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టూ తిరిగే కథ ఇదా? అవునండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు చుట్టూ తిరుగుతూ మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఓవరాల్గా ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఈ కథ రాసుకున్నప్పుడు ముందు టైటిల్ అనుకున్నారా, లేదంటే ముందు నాకు నిరీక్షణ చెప్పినప్పటి నుంచి అదే టైటిల్. ఫస్ట్ టైటిల్ రైటర్గా, డైరెక్టర్గా ఆయన నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ముందు సేమ్ టైటిల్, అదే అప్పటి నుంచి అదే టైటిల్ చెప్పడమే, అక్కడి నుంచే చెప్పారు. అది ఫిక్స్ అయిపోయారు, ఇదే ఫిక్స్ అయిపోయారు. అంటే మెయిన్ కంటెంట్ అంటే నేను సాంగ్స్, మన ప్రోమో, టీజర్ అయ్యి చూసినప్పుడు సో యాక్షన్ ఉంది, ఎమోషనల్ బాగా ఎక్కువ. ఏది ఈ సినిమాని డామినేట్ చేస్తుంది అంటే? ఎమోషన్ అండి. ఎమోషన్ అండ్ వాల్యూస్, ఫ్యామిలీ ఎథికల్ వాల్యూస్ అండ్ ఎమోషన్. బికాస్ కొంచెం అవే ఉన్న ఎమోషన్ కన్నా కొంచెం అవేగా వెళ్ళి ఎమోషన్ చెప్తే ఈజీలీ కనెక్ట్ అవుతుంది. రొటీన్గా చెప్తే తెలీదు ఓకే అని అనిపించింది. 38 ఇయర్స్, 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్తో చేయాలని ఆలోచన ఎవరిది? అసలు ఆ కాంబినేషన్ అనేది మాకు అసలు ఆలోచన రాలేదు సార్. బేసిక్గా మేము అనౌన్స్ చేసి బయటికి ప్రమోషన్లో తిరగడం మొదలుపెట్టినప్పుడు ఆ పాయింట్ వచ్చింది. ప్రెస్ నుంచే అది వచ్చింది. 38 ఇయర్స్ తర్వాత ఆ కాంబినేషన్ వచ్చింది, ఈ మధ్య రాలేదని. బట్ మేము అసలు అలాంటి బ్రెయిన్లో మాకే రాలేదు థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి దీనికి అసలు సంబంధం లేదండి, లింకే లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ జంట మళ్ళీ 38 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఈ సినిమా ఆకాంక్ష ఎంపిక ఎలా జరిగింది? అంత డీటెయిల్గా చెప్తే కథ బయటికి వస్తుందేమో అనుకుంటాను సార్. బట్ బేసిక్గా మీరు ఇప్పటివరకు టీజర్ గ్లింప్స్లో చూసిన దాంట్లో అర్చన గారు ఒక స్ట్రిక్ట్ మదర్. సో ఆ స్ట్రిక్ట్ మదర్కి, ఫాదర్కి పుట్టిన అబ్బాయి నేను. ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ సన్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ నిజం అనుకుంటూ టీజర్లో కూడా చెప్తున్నాం. అండ్ కొన్ని చోట్ల కొన్ని నెగిటివ్ షేడ్ కూడా ఉంది. అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉండాలి అని ఆలోచించే ప్రయత్నంలో ఆకాంక్ష గారు. షష్టిపూర్తి ఎలా జరుపుతారు సినిమాలో? చాలా గ్రాండ్గా జరుపుతాం సార్. ఎవ్రీ వన్ ఫీల్స్ వెరీ హ్యాపీ బికాజ్ అంత స్ట్రాంగ్గా డీప్ ఇమోషన్ని ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇట్స్ హ్యాపీ ఎండింగ్, 100% హ్యాపీ ఎండింగ్ ఫీల్. అంటే ఈ సినిమాలో ఆర్టిస్ట్ ఎంపిక ఒకటైతే ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ నిజంగా ఒక సెన్సేషనల్ గానే చెప్పుకోవచ్చు. ఎందరికో తీరని కోరిక ఇళయరాజా గారితో మూవీ చేయాలనేది చాలా మందికి. ఆ విషయంలో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. గాడ్, దేవుడు నన్ను అంత మంచిగా ఆశీర్వదించాడు. అండ్ మహానుభావులు కూడా మేము అనుకుంది ఒప్పుకొని చేశారు. బట్ బేసిక్గా కథ చెప్పినప్పుడే మనం ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు విజన్లో వచ్చారు. మిగతా ఆర్టిస్టులు అప్పటికి మేము మాట్లాడలేదు, ఊహించుకోలేదు. కానీ అపార్ట్ ఫ్రమ్ కాస్ట్, క్రూ ముందు అనుకున్నాం. బికాస్ ఆ విజువల్కి తోటధర్ని గారు ఉంటే ఆ మన తెలుగుతనం టచ్, ఆ ముగ్గులు టచ్, ఆయన కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. అవి మనం ఎవరికైనా చెప్పి చేయించుకోవచ్చు. బట్ మనది కొంచెం స్పాన్ వేరే అనుకున్నాం. డే 1 నుంచే స్పాన్ వేరే అనుకున్నాం. బడ్జెట్ కైండ్ ఆఫ్ కూడా వేరే అనుకున్నాం కాబట్టి ఆయన్ని ఎంచుకున్నాం. అలానే రాజా గారిని కూడా. అంటే అలాంటి కథకి అలాంటి నెరేటివ్ స్టోరీస్ ఇవి. సీన్స్తో పాటు, ఎమోషన్స్తో పాటు విజువల్ వండరు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతిదీ మాట్లాడాలి. అన్ని క్రాఫ్ట్స్ మాట్లాడితేనే సినిమా జనాలకి ఎక్కుతుంది గట్టిగా అని మేము నమ్మాం.
సో ఆ ప్రయత్నం చేసాం, అది జరిగింది. మెయిన్ ఇళయరాజు గారి అబ్బాయి చేత కూడా పాట పాడించారు. అవును సార్. ఆ పాట ఆల్రెడీ వేరే వాళ్ళతో పాడించి మళ్ళీ ఈయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వేరే వాళ్ళతో పాడలేదండి. ఉమ్, అది ఫస్ట్ మనం షూట్ కి బిఫోర్ మనకి ట్రాక్ కావాలి కదా, అని ట్యూన్ ఇచ్చిన తర్వాత ట్రాక్ రికార్డ్. ఇప్పుడు యువన్ శంకర్ రాజా గారు మాక్సిమం దుబాయ్లో ఉంటారు. చివరి నిమిషంలో పాడించారనేది. ఎవరితోనండి? యువన్ శంకర్ రాజు గారితో చివరి నిమిషంలో పాడించారా? చివరి నిమిషంలో అంటే షూట్ అయిన తర్వాత పాడించాం. బట్ బిఫోర్ షూట్ ఆయన ట్యూన్ ఇవ్వగానే రఫ్ ఇచ్చేసారు. యువన్ శంకర్ రాజా అని చెప్తే ఒప్పుకున్నారు. బట్ ఆయన అవైలబుల్ లేరు. ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు పాడిద్దాం, స్పెషల్గా పిలిస్తే మనకి అన్వాంటెడ్ ప్రొడక్షన్, అన్వాంటెడ్ ఖర్చు అది. మీకు ఇప్పుడు షూట్కి కావాలి రఫ్ ట్రాక్ కాబట్టి రఫ్ ట్రాక్ ఆయన రికార్డ్ చేసి కొత్త సింగర్స్తో పాడించి ఇచ్చారు మాకు. ఫైనల్గా మీరు అన్నట్టు చివరి క్షణాల్లో యువన్ శంకర్ రాజా గారితో పాడించారు. అంటే బాలు గారికి ఇళయరాజు గారికి ఉన్న కాంబినేషన్ మామూలు కాదు. ఎన్నో అద్భుతమైన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ బోల్డ్ వచ్చాయి. అయితే అదే టైంలో కొన్ని లీగల్గా కూడా వాళ్ళిద్దరూ ఎదుర్కొన్నారు పోటీగా. బాలు గారి చివరి నిమిషంలో అది ఎవరు ఊహించింది ఆ ట్విస్ట్ అది. అయితే వాళ్ళ అబ్బాయి చేత మీరు మళ్ళీ పాడించడం అనేది అంటే వాళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్స్ జరిగాయో, ఏ విషయాల్లో జరిగాయో మనకు తెలియదు సార్. అండ్ అది ఈవెన్ మేము ఇప్పుడు ఈ టైటిల్ సాంగ్ మనం ఇంకా బయటికి రాలేదు. టైటిల్ సాంగ్ టైంలో కూడా ఫస్ట్ రికార్డ్ చేసింది మేము షష్టిపూర్తి టైటిల్ సాంగ్. రాజా గారి దగ్గర ట్యూన్ తీసుకొని రికార్డ్ చేసింది. సార్ సింగర్ ఎవరైతే బాగుంటుందని సారే అడిగారు, ఇళయరాజా గారు. సార్ మీరే చెప్పండి సార్ అని. ఒక 1 minute అలా గ్యాప్ ఇచ్చి, బాలుగారు లేరు, ఆయన ఉండుంటే బాగుండేది ఈ సాంగ్కి, ఆయన తప్ప వేరే వాళ్ళు అనరు అన్నట్టుగా చెప్పిన తర్వాత కార్తిక్ గారిని పిలిచి పాడించాం. అది ఇంకా మనం వదలలేదు. దాని తర్వాత మనకి ట్యూన్స్ వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది, అది ఇంకా రాలేదు. దాని తర్వాత ఇరుకన్నుల సాంగ్ మీరు మొన్న విన్నది స్పీచర్ గారు. సో నేనేమనుకున్నాను పర్సనల్గా అంటే, ఇలాంటి నెగటివ్ స్టోరీస్కి రాజా గారు మనం అనుకున్న అంత జరిగిన తర్వాత నా ఫేస్ మీద ఫస్ట్ బిగ్ స్క్రీన్లో నాలాంటి కొత్త వాళ్ళ ఫేస్ చూస్తే, నా ఫేస్ మీద ఎస్పి చరణ్ గారు లాంటి వాయిస్ పడితే ఆ రిజిస్టర్ వేరే అవుతుంది అండ్ అని నాకు పర్సనల్గా ఫీల్ అయ్యి నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఓకే అన్నారు. తర్వాత రాజా గారు చెప్తే ఈజ్ ఆల్సో హ్యాపీ. అలా ఆ జర్నీ అలా కుదిరింది. చరణ్ గురించి ప్రపోజ్ చేసింది మీరే? మేము ఆయన అడుగుతారండి. అంటే ప్రతి ట్యూన్ ఇచ్చినప్పుడు ఒకసారి అయితే అడుగుతారు, మరి ఎందుకు మమ్మల్ని టెస్ట్ చేయడానికి తెలియదు. ప్రతి ట్యూన్ కి ముందు అడుగుతున్నారు. లిరిక్సిస్ట్ ఎవరంటే, లిరిక్సిస్ట్ అయితే మేము ముందే ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము. కీరవాణి గారిదే ఫస్ట్ పర్మిషన్ తీసుకొని చెప్పాము, మిగతా అన్ని అలానే చెప్పిపోయి. బట్ ప్రతిదీ అడుగుతారు, ఏ సింగర్ అయితే బాగుంటుంది, మీకేమైనా ఆలోచన ఉందా, ట్యూన్ ఇది ఓకే అయిపోతే మీకేమైనా ఆలోచన ఉందా, రికార్డింగ్ అంటే ఏంటంటే ట్యూన్ ఇవ్వగానే నెక్స్ట్ 5 minutes ఆయన అడిగేస్తారు, లిరిక్సిస్ట్ వచ్చారా స్టార్ట్ చేయండి, ఈవినింగ్ కల్లా లిరిక్స్ ఇచ్చేయాలి, సింగర్ ఎవరైనా అప్పుడే అడిగేస్తారు, నెక్స్ట్ డే రికార్డింగ్ పెట్టేస్తారు ఆయన. సో అడిగేవారు ప్రతిదీ, మేము అన్నాం చెప్తే ఓకే. అంటే ఇళయరాజా గారు లెజెండరీ, మీరు కొత్త వాళ్ళు, ఆయన ఇచ్చిన ట్యూన్స్ మీరు ఓకే చేసుకున్నారా లేదా మీరు అడిగి చేయించుకున్నారా, ఉన్నాయా సందర్భాలు ఏమైనా జరిగినాయా? అంటే డైరెక్టర్ గారు నేను ప్రతి దాంట్లో కలిసి వెళ్ళేవాళ్ళం. నేను డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పేవారు, ఆయన ట్యూన్ ఇచ్చేవారు. ఈ ట్యూన్ ఇచ్చిన తర్వాత సార్ బాగుంది సార్ అంటే, మొమాట ఏం పడకండి, నచ్చకపోతే చెప్పండి, నేను ఇంకేం ట్రై చేయనా, పోనీ ఇంకో ట్రై చేస్తా. ఒక సాంగ్ అలా కూడా జరిగింది. ఆయన మేము వద్దు సార్ బాగుంది సార్ అని మనం ఏం ఇలా చెప్తాం సార్, మనకు ఆ జడ్జ్మెంట్ రాదు. ఇప్పుడు నాకైతే తక్కువ జడ్జ్మెంట్, నాకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ గారు మ్యూజిక్ పరంగా చూస్తే. అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా జస్ట్ ఫస్ట్ హార్మోనియం పెట్టి మీద ఇచ్చిన ట్యూన్ని మనం నేనైతే జడ్జ్ చేయలేను బేసిక్గా. బట్ ఆయనతో ఇన్ని సాంగ్స్ ట్యూన్స్ విన్న తర్వాత, ఆ యొక్క ట్యూన్కి డెవలప్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆ ట్యూన్ ఏ రేంజ్ వరకు వస్తుందా అనేది ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ముందు మనకి అది లేదు. అయినా ఆయన ఒకరోజు కూర్చోబెట్టి ఇంకోటి ఇచ్చి 2 ఫోన్లో రికార్డ్ చేసి వింటారు. ఆయన విన్న తర్వాత ఇలా అర్థం కావట్లేదు, మనము స్టూడియోకి వెళ్ళి దాన్ని ఇంకొంచెం యాడ్ ఆన్ చేద్దాం అన్నారు. హాఫ్ డే తర్వాత ఆయనే చెప్పారు, ఇది కాదు ఇది ఉంచుదాం. ఫైనల్గా చేశారు. మొన్న టీజర్ లాంచ్కి వచ్చినప్పుడు ఆయన మాట అన్నారు, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దామని చేస్తాడు, ఈ సినిమా చేశాను అన్నారు కదా, అప్పుడు మీకు కలిగిన ఫీలింగ్స్? నో వర్డ్ సార్. అంత లెజెండరీ వాళ్ళు నాలాంటి కొత్త వాళ్ళకి సినిమా, నాలాంటి కొత్త హీరోలు సినిమా ఒప్పుకొని చేయడమే మనకంత అదృష్టం. ఇంకా ఆయన రిక్వెస్ట్ చేస్తే రావడము, వచ్చిన తర్వాత అంత అద్భుతంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ మేము చెప్పామని, సార్ మీరు రావాలి సార్, మీరు వస్తే బాగుంటుంది అని. కానీ ఆయన నిజంగా ఆయన వచ్చి మమ్మల్ని అంత బ్లెస్ చేయడం అనేది అంటే ఆ లైఫ్లో కొన్ని ఊహించని విషయాలు అవన్నీ అలా జరిగినాయి. అలా ఊహించిన విషయమే కీరవాణి గారితో పాట రాయించడం కూడా 100% సార్, 100% అది కూడా అలానే జరిగింది. ఈ 2 మాత్రం చైతన్య ప్రసాద్, రెహమాన్ కూడా రాశారు. అవును, చైతన్య ప్రసాద్ గారు 3 పాటలు రాశారు, రెహమాన్ గారు 2 రాశారు, ఒకటి కీరవాణి గారు రాశారు. 6 పాటలు టోటల్ 6. ఇలా రెస్పాన్స్ చాలా రోజుల తర్వాత అద్భుతంగా ఉన్న, మాకు తెలిసి మేము చూసాం కాబట్టి
నిజంగా తెలుసు రెస్పాన్సిబుల్. బాగుంది సార్ రెస్పాన్స్. మాకైతే పర్సనల్గా బయట నుంచి అయినా, ఈవెన్ ఆన్లైన్లో అయినా, ఇన్స్టాలో అయినా బాగుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ బయట మా సర్కిల్లో అయినా కూడా, అండ్ ప్రెస్ తరఫున కూడా అంతా రెస్పాన్స్ అయితే ప్రతి చోటు నుంచి మాకైతే ఇప్పుడు స్టిల్ టుడే అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్. ఎందుకంటే ప్రతి సాంగ్కి ఇంకో సాంగ్ సంబంధం లేకుండానే వేరియేషన్స్లోనే ఉంది, కథ పరంగా డిఫరెంట్ ట్రాక్లోనే వస్తుంది స్టిల్ వరకు. ఈ సినిమా ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ ఆల్ సాంగ్స్. టైటిల్ కొంచెం వినగానే వినసొంపుగా హ్యాపీగా ఉంటుంది. అయితే మీరు ఈ సినిమా ఏడిపించి పంపిస్తారా? హ్యాపీ తోటే ఎండ్ అవుతుంది. బాధ పెడతాం సార్, థియేటర్లో కూర్చున్నంతసేపు బాధ పెడతాం, కానీ పంపించేటప్పటికి మాత్రం నవ్వించి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే కోల్పోయారో మీ చుట్టుపక్కల వాళ్ళతో పక్కన పడేసి ఈరోజు ఈ కాలం వెళ్ళదంటే 24/7 ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవి ఎక్కువైపోయినాయి. సో దీన్ని కూడా ఒక్క 1 అవర్ పక్కన పెట్టి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేద్దాం ఆలోచన పుడుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క అన్ని బూత్ డైలాగులతోటి వల్గర్ సీన్స్తో ఇప్పుడంతా సక్సెస్ అంతా అటువైపు మళ్ళుతుంది యూత్ అంతా. ఈ టైంలో ఈ సినిమా అవసరమా అంటే 100% అవసరం అని అనిపించింది సార్ నాకైతే పర్సనల్గా. అందుకనే ధైర్యం చేశాను. అండ్ నేను చేసిన ధైర్యానికి ఇప్పటి వరకు అయితే మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ నేను ఊహించిన రెస్పాన్స్ కన్నా మంచి ఇంకా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎవరి ట్రాక్ వాళ్ళది సార్. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఏదేదో జరుగుతుంది. బట్ ఓకే, అందరికీ ఆడియన్సెస్ ఉన్నారు. ఏ జోనర్ వచ్చినా ఆడియన్స్ చూస్తున్నారు. అంటే సర్టెన్ ఇప్పుడు ఎంతో మంది ప్రేక్షకుల్ని మనం వాళ్ళకి ఏం కావాలని మనం అడగలేము. సో మనము ఒక కథను నమ్మితే ఈ కథ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆదరిస్తారు అని మాకు పర్సనల్ నమ్మకం ఫస్ట్ మనకు కలగాలి. అది నాకు కలిగింది, అది ధైర్యం చేసాం, వస్తున్నాం ఇంకా త్వరలో. మీ ఫ్రెండా డైరెక్టర్ పవన్ ప్రభా? ఫ్రెండ్ ఏం కాదండి, యాజ్ రైటర్ గానే వచ్చారు కథ చెప్పడానికి. ఆ జర్నీలో ఫ్రెండ్షిప్ ఇంకా అనుబంధం ఏర్పడింది. ఎలా సెట్ అయింది ప్రాజెక్ట్ అసలు? బాగా సెట్ అయింది సార్. అంటే అదే స్టార్టింగ్లో జస్ట్ క్యాజువల్గా మన నెరేషన్స్ తీసుకున్నట్టు డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, ఎన్నో కథలు వింటూ ఉంటాం. కొంచెం నాకు స్టార్టింగ్లో భయం వేసింది, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న జనరేషన్కి లవ్ స్టోరీసో లేకపోతే ఫైట్స్ వల్గారిటీయో కొంచెం ఇది అయిపోయింది. మనం ఇలాంటి ధైర్యం చేయొచ్చా? సరే నాకు నచ్చింది, నేను చేస్తా, కానీ ఎంతవరకు ఆయన ఎంతవరకు మోయగలడు అవన్నీ కొన్ని ఉండే. అందుకని కొంచెం లెంతీ ట్రావెల్ తీసుకున్నాము. ఎండ్ ఆఫ్ ది డే ఇస్ గుడ్ సార్. ఇండస్ట్రీ స్ట్రగుల్స్ ఏంటో, ఇక్కడ సాధక బాధలు ఏంటో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ అనుభవాలన్నీ, ఆ గుణపాఠాలు ఈ సినిమాకి ఎలా మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి నేను బేసిక్గా చెప్పాలంటే బాధ అయితే పడలేదు సార్. ఈ రోజు సినిమా తీసాము, ఆ సినిమా రిలీజ్ చేద్దాం, అప్పటికి కోవిడ్ వచ్చింది, చాలా జరిగాయి. తర్వాత ఓటీటీకి అడిగారు, ఓటీటీకి సినిమా ఇవ్వడానికి నేను తీయలేదు. నేను పర్సనల్గా నా క్వశ్చన్కి నేనే ఆన్సర్ ఇచ్చుకొని దాన్ని ఆపాను. థియేటర్కల్స్ ఓపెన్ అయిన తర్వాత చలో ఇప్పుడు ఏదో ప్రయత్నం చేద్దాం, స్టార్ట్ చేద్దాం థియేటర్, మళ్ళీ ప్రమోషన్ మళ్ళీ మొదలు పెట్టాలి. డే 1 చేసింది ఇప్పుడు. సో ఆ క్రమంలో వచ్చిన కథ ఇది. దెన్ ఐ డిసైడెడ్ చలో ఇంత మంచి కథ వచ్చిన తర్వాత కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం, ఒకవేళ ఇది కుదిరితే ఇది స్టార్ట్ చేస్తే దీంతో లాంచ్ అవుదామని ఆపాము. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా మీరు డబ్ల్యూ, హీరోగా డబ్ల్యూ అవటం. అవును సార్, అది కూడా రెడీగా ఉంది కాబట్టి మనం ఇది సినిమా రిలీజ్ చేసి ఒక 2-3 months గ్యాప్ అది కూడా చేద్దామని ఉందా? అది 100% సార్, 3 months గ్యాప్ అంతే. ఇంకా అప్పటి కదా ఇప్పటికి మారిపోయి ఉంటాయి, వచ్చేసి ఏం లేదు సార్. అందులో ఉన్న పాయింట్స్ మీకు 10 years తర్వాత తీసినా కూడా ఆ పాయింట్ ఇంకా మీకు 10 years మీలో మార్పు వచ్చి ఉంటుంది కదా. నాలో మార్పు వచ్చి ఉన్నా కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నది అయిపోయింది సార్, అక్కడ షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. సరే కానీ చిన్న చిన్న మార్పులు చెరుపులు ఏమైనా ఉంటే మనం టేబుల్ వర్కే చేయాలి, కానీ షూట్స్కి సంబంధించిన అయితే ఏం లేదు. బట్ డెఫినెట్లీ అందులో కూడా అద్భుతమైన పాయింట్ అది. ఆ పాయింట్ రాదు కూడా, అలాంటి థాట్ రాదు. ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అది కూడా. పోలీస్ ఆఫీసర్ కదా అది? అవును సార్. అంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి స్టోరీ అది, దానికి సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించింది. డిపార్ట్మెంట్ మీద ఎన్నో ఫిల్మ్స్ వచ్చాయి, బట్ లైక్ అందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లాక్ ఇంకా ఎక్కడ లేదు, ఎక్కడ రాదు పక్క. ఈ సినిమాకి మీకున్న నమ్మకం విజయం పట్ల ఏంటి? 100% గట్టి నమ్మకం అయితే ఉంది సార్. ఎందుకంటే నేను పెద్దగా చెప్పుకొని అంటే గొప్పగా చెప్పుకునే అంత ఏం లేదు, బట్ బేసిక్గా మనం ఒక కథను నమ్మిన తర్వాత పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నమ్మారు అంటే అక్కడే మనం సక్సెస్ అయినట్టు అని నేను ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్లీ ఇప్పటివరకు రెస్పాన్స్ మార్కెట్లో బాగానే ఉంది, అండ్ బిజినెస్ పరంగా కూడా నాకు పాజిటివ్గా ఉంది అంతా. సో
రాబోయే రోజుల్లో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రొడక్షన్కా హీరోగానా? ఫస్ట్ ఆర్టిస్ట్గానే ఇస్తాను సార్, ప్రొడక్షన్ కూడా ఇస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇది కూడా రెండు భుజాల్లాగా అయిపోయింది నాకు. అవును. రెండు ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అంటే చేస్తాను సార్ ఈ సినిమాకి ఎలా చేసుకుంటూ వచ్చారంటే? ఈ సినిమాకి బిఫోర్ షూట్ వరకే సార్, అందరు కాస్ట్ అండ్ క్రూ అందరు లాక్ అయ్యి ఓపెనింగ్కి వెళ్ళే ముందు వరకే ప్రొడ్యూసర్, తర్వాత యాక్టర్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఆర్టిస్ట్గానే వెళ్తాను, ఆర్టిస్ట్గానే మాట్లాడతాను. ఇంకా నాకు ఆ ట్యాగ్ ఉంది కాబట్టి అందరు ప్రొడ్యూసర్ యాక్టర్ అని అంటారు. కానీ ఎలాంటి పాత్రలు భవిష్యత్తులో చేయాలని? పర్సనల్గా అలా అయితే ఏం లేదు సార్, అంటే కథ నచ్చితే దాన్ని బట్టి, ఎలాంటి ఒకవేళ కథ నచ్చిందంటే దానికి మోల్డ్ అయ్యి అడాప్ట్ అయ్యి, దానికి ఇట్ విల్ టేక్ టైం అయినా ఐ విల్ టైం పట్టినా పర్లేదు. షూటింగ్ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కలిసి చేసి ఉంటారు, చాలా వచ్చి ఉంటాయి కదా, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన విశేషాల గురించి ఏదన్నా? రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర చాలా ఫాస్ట్గా ఉంటుంది సార్ వర్క్. ఎలా ఉంటుంది అంటే అందరికి తెలిసిందే, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఏం చెప్తున్నాను అంటే, ఎనీ సీన్ ఉన్నా కూడా మనం ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్తాం. 1 day 2 days ఫస్ట్ అలానే జరిగింది. మనకంటూ సీన్ ఉంటుంది, మన దగ్గర నా సీన్ తెలుసు కాబట్టి అందులో మాటలే ఉన్నాయి, అది ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది, నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 day అయితే నేను బ్లాంక్ అయిపోయాను. తర్వాత నాకు ఏం అర్థమైంది అండ్ సార్ని కూడా ఇలా అడిగితే ఆయన పర్సనల్గా నాకు చెప్పింది ఏంటి అంటే, నేను చేస్తున్న కాంబినేషన్ ఎవరున్నారో ఆయన ఏం చేస్తున్నారు అక్కడ దృష్టి పెట్టు, నీకు ఆటోమేటిక్గా రియాక్షన్ వచ్చేస్తుంది, అది చేయి చాలు అని చెప్పారు. అది నేను కాంప్లిమెంట్గా తీసుకున్నాను అండ్ అక్కడ నుంచి కొంచెం ఇంకా ఈజీ వచ్చింది, చాలా ఈజీగా వర్క్, సీన్స్ చాలా ఈజీగా షార్ట్ అయింది. ఇప్పుడు సినిమాలు జరుగుతున్నా థియేటర్లకు ఎలాగ ఆడియన్స్ రావట్లేదు, ఇంకోటికి పరిమితం అయిపోయింది, ఏదో నామకహ మనం రిలీజ్ చేస్తున్నాం, అలా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా మీకు మీ ధైర్యం ఏంటంటే? ధైర్యం అదే సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన పోస్టర్స్ చూస్తే ఒక ఫీల్ ఉంటుంది. చాలామంది నాకు పర్సనల్ కూడా అడిగారు, మీరు అసలు బ్యూటీ పోస్టర్, సినిమా బ్యూటీ మీద ఉంటుంది, పోస్టర్స్ ఎందుకు బ్యూటీ ఇస్తున్నారని. ఇదే రీజన్ చెప్పే వాళ్ళకి, ఎందుకంటే మనం క్లోజ్ పోస్టర్స్ ఇచ్చిన తర్వాత నా సినిమాలో బ్యూటీ ఉంది, సినిమాకి వస్తే తప్ప వాళ్ళకి తెలియదు. మనం పోస్టర్సే బ్యూటీకి ఇద్దాం కదా, ఆ బ్యూటీ మన పోస్టర్స్లో కనిపించి, మన టీజర్స్లలో కనిపిస్తే, మన కంటెంట్లో ముందే కనిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలా. ఎందుకంటే నేను కొత్తోడిని, నా సినిమా థియేటర్లోనే చూడాలి, మీరు అక్కడికే రండి అని నేను ఎంత చెప్పినా నా మాట ఎంతవరకు రీచ్ అవుతుందా అని తెలియదు. బట్ మనం ఇచ్చే కంటెంట్ రీచ్ ఎక్కువ అవుతుంది అని నేను నమ్ముతాను. సో అలానే ప్లాన్ చేసుకొని పోస్టర్స్ అయినా ఏదైనా కూడా బ్యూటీ మీదనే వెళ్ళిపోతున్నాం. సో అదొక నమ్మకం, డెఫినెట్లీ మనం థియేటర్లో సక్సెస్ అవుతాం అనేది నేను గట్టిగా నమ్ముతాను. రియల్గా నిజ జీవితంలో మీ రిలేషన్లో కానీ బయట కానీ షష్టిపూర్తి ఫంక్షన్లు కానీ ఎప్పుడైనా వెళ్ళారా మీరు? మా ఫ్యామిలీస్లో కూడా జరిగేది. అది ఎప్పటి నుంచో నాకు ముందు నుంచి తెలుసు షష్టిపూర్తి అనేది, బట్ షష్టిపూర్తి సినిమా చేయడం అనే థాట్ రాలేదు ఇప్పుడు. ఎందుకంటే ఈయన చెప్పినప్పుడు కూడా నాకు అదే భయం, 6 నెలలు నేను ఎందుకు ఇంత పర్సనల్గా ట్రావెల్ అయ్యానంటే, చెప్పడము వేరే ఎత్తు, కొత్త వాళ్ళు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొత్త, సరే నేను కొత్త, నేను డబ్బులు ఎంతవరకు పెట్టగలనా, పెట్టానా, లేకపోతే నేను ఎంతవరకు కథకు న్యాయం చేస్తానా చేయనా అనేది ఆయనకు కూడా ఉండొచ్చు క్వశ్చన్స్ డైరెక్ట్గా. కానీ నాకు ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే, మనం పెడుతున్నాం, మనం చేస్తున్నాం, ఇంత పెద్ద స్పాన్ని ఎలా చేయగలరు. ఎందుకంటే ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ని తేడా వచ్చిందంటే అవుట్ ఆఫ్ ద స్టేడియం అయిపోతాం. సో అవుట్ ఆఫ్ ఇన్ ద స్టేడియం ఉంటూ మనం అన్ని ఓవర్స్ ఎలా హ్యాండిల్ చేయగలం అనేది డౌట్స్ ఉండే. బట్ ఫైనల్ ఆడియన్స్కి దయచేసి మే 30న మేము షష్టిపూర్తితో వస్తున్నాము, థియేటర్స్లో ఈ సినిమా చూడండి, మీకు మంచి అనుభూతి కలుగుతుందని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.